లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు గృహంలో మహిళామణులు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు గృహంలో మహిళలు కర్పూరం అన్ని గదుల్లో వెలిగించి ఆ తర్వాత నిద్రించినట్లయితే గృహంలో సకారాత్మక శక్తి పెంపొందింపజేసుకోవచ్చు. అదృష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అలాగే నిద్రించే గదిలో కూడా కర్పూరం వెలిగించి ఆ తర్వాత నిద్రించినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మహిళలు నిద్రించే ముందు హాల్లో 2 లవంగాలు కాల్చి ఆ తర్వాత నిద్రించినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి, అనుకూల శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ప్రతి శుక్రవారము రాత్రిపూట నిద్రించే ముందు గుమ్మం ముందు ముగ్గు ఉండేలాగా చూసుకోండి. దానివల్ల అదృష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ప్రతి నెలలో పౌర్ణమి రోజు రాత్రి సమయంలో భూలోక విహారానికి వచ్చేటటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి శుక్రవారం రాత్రిపూట ఇంటి ముందు ముగ్గు ఉండేలాగా, పౌర్ణమి రోజు రాత్రిపూట ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు ఉండేలాగా మహిళలు చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్రవారం రాత్రి నిద్రించే ముందు ఓం శ్రీం నమః అనే లక్ష్మీ మంత్రాన్ని 21 సార్లు పఠించి ఆ తర్వాత నిద్రించడం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే వారానికి ఒక్కసారి మహిళలు రాత్రి నిద్రించే ముందు గుమ్మం ముందు ఆవ నూనెతో దీపం పెట్టి నిద్రించండి. ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి మొత్తం తొలగిపోతుంది. ప్రత్యేకంగా శనివారం రాత్రిపూట గుమ్మం ముందు ఆవ నూనెతో దీపారాధన చేసి ఆ తర్వాత నిద్రించినట్లయితే గృహంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. అలాగే ప్రతి సోమవారము రాత్రి నిద్రించే ముందు మహిళలు ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే సోమవారం రాత్రి నిద్రించే ముందు ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పు పోసి అందులో పసుపు కుంకుమ కలిపి ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో దాన్ని ఉంచండి. 3 రోజుల తర్వాత పసుపు కుంకుమ కలిపిన ఆ రాళ్ళ ఉప్పు ఎక్కడైనా చెట్ల మొదట్లో పోయండి. ఇలా చేయటం ద్వారా గృహంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి వస్తుంది, సానుకూల వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే మహిళలు రాత్రి నిద్రించే ముందు పూజ గదిలో చీకటిగా లేకుండా చూసుకోవాలి. కాబట్టి పూజ గదిలో దీపాన్ని వెలిగించి ఆ తర్వాత నిద్రిస్తే మంచిది, లేదా కనీసం ఒక లైటు పూజ గదిలో వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. అలాగే ఇంట్లో నైరుతి దిక్కులో చీకటి లేకుండా మహిళలు జాగ్రత్త పడాలి. మీ గృహంలో నైరుతి భాగంలో పూర్తిగా చీకటి కాకుండా అక్కడ ఏదైనా లైటు ఉండేలాగా చూసుకొని మహిళలు నిద్రించినట్లయితే సంపూర్ణంగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గృహంలో ఉత్తర దిక్కు అనేది కుబేర స్థానం. మహిళలు రాత్రి నిద్రించే ముందు ఉత్తర దిక్కు కుబేర స్థానంలో కొద్దిగా నీళ్లు చల్లి ఆ తర్వాత నిద్రించినట్లయితే కుబేరుడి అనుగ్రహము తద్వారా లక్ష్మీ కటాక్షాన్ని చాలా సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా మహిళామణులు సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే పూజ గదిలో రాత్రి నిద్రించే ముందు అగరబత్తులు వెలిగించి నిద్రించాలి. అలాగే ఆ రోజు పూజకు వినియోగించినటువంటి పుష్పాలన్నీ తీసివేసి ఆ తర్వాత అగరబత్తులు వెలిగించి పూజ గదిలో దీపం పెట్టి లేదా లైటు వెలుగుతూ ఉండేలా చూసి ఆ తర్వాత నిద్రించినట్లయితే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ప్రతి శుక్రవారము రాత్రిపూట ఒక గిన్నెలో కొద్దిగా అన్నం ఉంచి దాని మీద మూత పెట్టి నిద్రించాలి. మర్నాడు ఉదయం శనివారం నిద్రలేచిన తర్వాత ఆ అన్నాన్ని మూగజీవాలకు ఆహారంగా వేయాలి. ఇలా చేయటం ద్వారా కూడా గృహంలో సానుకూల శక్తులను పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి మహిళలు గృహంలో రాత్రిపూట నిద్రించే ముందు ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. తద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కండి.